సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. రెండవ రోజు 97 నామినేషన్లను స్వీకరించిన అధికారులు. నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. రేపు సాయంత్రం 5 గంటల వరకే నామినేషన్ల అవకాశం. మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి. మనోహర్ రెడ్డి దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి ఎవరు ప్రకటించాలన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. రెండవ రోజు 97 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజు బుధవారం 11, నేడు గురువారం మున్సిపల్ కార్యాలయంలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రంలో 36 వార్డులలో నుండి పలు రాజకీయ పార్టీల నాయకుల ద్వారా 97 నామినేషన్లు దాఖలు అయ్యాయి. భారతీయ జనతా పార్టీ 18, కాంగ్రెస్ పార్టీ 37, ఏఐఎంఐఎం 8, బీఆర్ఎస్ 37, స్వతంత్ర అభ్యర్థులు 4 నామినేషన్లు వేయడంతో మొత్తం 108 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ సందర్భంగా పలువురు రాజకీయ పార్టీల నాయకులు, స్వతంత్ర అభ్యర్థులు తమ విజయంపై నమ్మకం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేసిన వివిధ పార్టీల నాయకులు, వారిని బలపరిచిన నాయకులు తమ అభ్యర్థులు విజయం సాధించనున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. వాల్మీకి నగర్ మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు అందరూ కూడా ఈరోజు వాల్మీకి ఎల్లమ్మ తల్లి సాక్షిగా అందరి ఆశీర్వాదంతో ఈరోజు నేను మున్సిపల్లో 23వ వార్డు వాల్మీకి నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ ఇప్పుడే ఇచ్చిన. తాండూర్ ప్రజలు కాకుండా ముఖ్యంగా నా వాల్మీకి నగర్ ప్రజలందరూ కూడా అక్కజల్లందరి ఆశీర్వాదంతో ఈసారి ఖచ్చితంగా వాల్మీకి నగర్ 23వ వార్డు కాంగ్రెస్కు అప్పచెప్తామని వాళ్ళందరూ బాధ్యత నాకు ఇచ్చి ఈరోజు మున్సిపల్లో నామినేషన్ వేయించినారు. వాళ్ళందరి ఆశీర్వాదంతో ఖచ్చితంగా మున్సిపల్లో 23వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నేను భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నాను. సహకరించిన అందరికీ కూడా పాత్రికేయ మిత్రులు, ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. బీఆర్ఎస్ పార్టీ తరఫుకెళ్ళి మా అభ్యర్థులను నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పుడు రాజు గారు గ్రంథాలయం మాజీ చైర్మన్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది. 6 గ్యారంటీలకు వారంటీ అయిపోయింది, ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ జెండా ఎగరేస్తాము, అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నాము. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గారిని రోహిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 15 రోజులలో మున్సిపల్ పైన జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేస్తూ తెలుపుతున్నాం. अस्सलाम वालेकुम, नमस्ते। वार्ड नंबर 31 से मैं अमजद अली पाशा बीआरएस पार्टी की तरफ से मैं नॉमिनेशन डाला हूँ। मैं कोशिश कर रहा हूँ कि बीआरएस पार्टी मुझे बी फॉर्म दे इसी पार्टी से, क्योंकि 31 वार्ड में पिछले 60 साल से हम मुकाम हैं। मेरे से ज़्यादा कोई बेहतर नहीं आता वहाँ की तकलीफ़ें क्या है, वहाँ की प्रॉब्लम्स क्या है, क्योंकि वहाँ के तकलीफ़ के लिए ही मुझे वहाँ के लोग चुने हैं। वहाँ के लोगों का भरपूर मुझे साथ है। इसी कोशिश में मैं भरपूर जो भी तकलीफ़ें हैं बट इसका डेवलपमेंट मैं करूँगा। वहाँ वार्ड की जो प्रॉब्लम्स है उस सब में आगे मैं रहूँगा। मुझे यकीन है कि मेरे वार्ड वाले मेरे साथ देकर मुझे बहुत भारी मेजॉरिटी से जिताएंगे। ఆల్ ద బెస్ట్. శిల్పా పటేల్ 32 వార్డ్ నుంచి వచ్చాను. కాంగ్రెస్ నుంచి పోటీ పడుతున్నాను. మీ అందరి సహకారంతో నేను గెలుపొంది 32 వార్డ్కి సేవ చేస్తానని కోరుకుంటున్నాను. మేము కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేస్తున్నాము. అభ్యర్థి పేరు శిల్పా పటేల్, 32 వార్డు. ఈసారి మేము బలంగా ఉన్నాము, గెలిపించుకోవాలని మా ఆశ ఉంది. ఈసారి ఎట్లా మేము గెలుస్తామని మాకు హోప్స్ ఉన్నాయి, పూర్తి నమ్మకం ఉంది. ప్రజలు మాకు ఓటేసి గెలిపించాలని మేము మనం వేస్తాం. థ్యాంక్ యూ. మధుబాల భీమశంకర్ గారు నామినేషన్ వేయడం జరిగింది. తప్పకుండా మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. గతంలో మధుబాలకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఆమె 2వ వార్డులో కౌన్సిలర్గా మరి ఫ్లోరిడర్గా ఉండే, మరి 25 వార్డులో మళ్ళీ ఆమెను వేయించడం జరిగింది. తప్పకుండా కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతో మేము గెలిపిస్తాం. ఇది రాబోది రేపు కూర్చునేది చైర్మన్ స్థానం కాంగ్రెస్ పార్టీదే కైవసం చేసుకుంటాం. దాదాపుగా 25 నుంచి 27 సీట్లు కైవసం చేసుకుంటాం. ముఖ్యమంత్రికి ఏదైతే రాష్ట్రంలో మేము గిఫ్ట్గా తాండూరు మున్సిపాలిటీ ఇవ్వబోతున్నాం. తప్పకుండా చైర్మన్ అభ్యర్థి కూర్చుంటాం. కౌన్సిలర్ కూడా తప్పకుండా అన్ని వాళ్ళలో మెజార్టీ కౌన్సిలర్ గెలవబోతున్నాం అని తెలియజేస్తున్నాం. వార్డ్ నంబర్ 28 నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను నిలబడుతున్నా. తాండూరు పట్టణ 28వ వార్డు ప్రజలు అత్యధిక మెజార్టీతోటి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను.
నురాదా వార్డ్ నెంబర్ 28 తాండూర్. ఈరోజు మున్సిపల్ ఎన్నికలో భాగంగా 23వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ దూరశెట్టి సత్యం గారు అక్కడ ఆ వార్డు నుంచి రెండోసారి పోటీ చేస్తున్నారు. ఈసారి తప్పకుండా వాళ్ళకు భారీ మెజార్టీతో గెలిపించి మేమంతా మనోహర్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి చెప్పుకుంటున్నాను. ఈరోజు పురపాలిక ఎన్నికల సందర్భంగా తాండూరు పట్టణంలోని 19వ వార్డు నుండి ఎస్సీ రిజర్వ్ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అలాగే పార్టీ ఇచ్చిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని వార్డు ప్రజల అభివృద్ధి కొరకు పాటుపడతానని ఈ యొక్క నామినేషన్ దాఖలు చేస్తూ మనస్ఫూర్తి నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ వారికి ధన్యవాదాలు. మీరు బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్లోకి రావడం భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడాలనుకుంటే కొద్దిగా బాధాకరమైన విషయమే, కానీ తాండూరు వరకు వస్తే భారతీయ జనతా పార్టీ సమాప్తి అయిపోయింది. దాదాపు బుందరబెట్టిన పరిస్థితికి ఏర్పడింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బీఫామ్లు కూడా బీఆర్ఎస్ వాళ్ళు డిసైడ్ చేసే స్థితికి దిగజారిపోయింది పార్టీ. కాబట్టి అక్కడ బానిసత్వం భరించలేకనే ఈ బానిసత్వం వద్దురా నాయన అని చెప్పి ఆ సంఖ్యలు తెంపుకొని కాంగ్రెస్ పార్టీలో చేరి ఖచ్చితంగా వార్డు అభివృద్ధి కొరకు, వార్డు ప్రజల అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ప్రభుత్వంలో ఇదొక నీచమైన రాజకీయం తయారైంది. పాపం పోలీసు వ్యవస్థను ఈరోజు వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలుగా వాడుకుంటా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా పోలీసు వాళ్ళతోని ఇటువంటి అరాచకాలు చేయనీయలే. పోలీసు జులుంని ఈరోజు ప్రజల మీదకి ఎన్నడూ కూడా మేము రాయనీయలే. ఈరోజు విలేకరులను కూడా పోలీసు అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. పోలీసు అధికారులకు ఈరోజు విలేకరులను లోపల పంపించే పరిస్థితి కనిపిస్తలేదు. నేను పోలీస్ శాఖతో ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ప్రజల కోసం పనిచేయండి, మీరు విలేకరులను ఇబ్బంది పెట్టకండి, మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టకండి, మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి. ఏదో ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినట్టు మీరు విన్నట్టయితే రేపు రోజు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా అప్పుడు మేమేందో కూడా మేము చూపిస్తాం. ఇప్పుడు అయితే నేను దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, పోలీస్ శాఖ వాళ్ళతోని ఎవ్వరికి కూడా ఇబ్బంది పెట్టకండి, మీరు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారకండి అని చెప్పి నేను పోలీస్ శాఖ వాళ్ళతో కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నా పేరు బంటారం మాలవి, వార్డ్ నెంబర్ 34 నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మా లక్ష్యం వార్డు అభివృద్ధి మాత్రమే. పోలీస్ బాలకృష్ణారెడ్డి 24 వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గా పోటీ చేస్తుంది. ఇప్పుడు గట్టిగా పోలీస్ బాలకృష్ణారెడ్డి వార్డు నెంబర్ 24 నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. మీ అందరి సహాయ సహకారాలు కావాలని ప్రజలందరికీ వేడుకుంటున్నాను. మరి గతంలో తెలంగాణ జనసమితి మరియు కాంగ్రెస్తో మిత్రపక్షంగా వ్యవహరించి ఆ రోజు తెలంగాణ జనసమితి తరఫున 34వ వార్డు నేను కౌన్సిలర్గా విజయం సాధించాను. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మద్దతుతోటి 34వ వార్డులో మేము గెలవడం జరిగింది. ఈరోజు మరి బీసీ మహిళగా రిజర్వ్ చేయడం వల్ల మరి కాంగ్రెస్ అభ్యర్థిగా బంటారం మాలతి గారు తెలంగాణ జనసమితి మరియు కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా మరి బంటారం మాలతి గారు నిలబడతారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారం పీఠం చైర్మన్ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. మరి సుమారు 36 వార్డుల్లో 30 వార్డులు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించి మరి చరిత్ర సృష్టించబోతున్నారు. కాబట్టి తెలంగాణ జనసమితి సంపూర్ణంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయానికి తెలంగాణ జనసమితి సంపూర్ణంగా విజయం కోసం పనిచేస్తుందని చెప్పేసి మీడియా ముఖ్యంగా మీకు అందరికీ తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు వార్డు నెంబర్ 4 నుంచి మేము నామినేషన్ వేయడం జరిగింది. కాబట్టి మేము ఇంతకుముందు గెలిచినాం ఇండిపెండెంట్గా. ఒకసారి ఫస్ట్ ఎంఐఎం నుంచి గెలిచిన 2014లో, 2020లో ఇండిపెండెంట్గా గెలిచిన. 2 సార్లు నాకు అవకాశం ఇచ్చిన వార్డు నెంబర్ 3 ప్రజలు, వాళ్ళందరికీ నేను కృతజ్ఞ. మళ్ళీ ఇంకోసారి నాకు అవకాశం ఇస్తున్న వార్డు నెంబర్ 4
మా భార్య మా వైఫ్ నిలబడి రాతోడు అనుషాబాయ్. కాబట్టి వార్డ్ నెంబర్ 4 ప్రజలు మాకు కోరుకుంటున్నారు. మేము ఇంకా వార్డ్ నెంబర్ 3లో మాకు 10 సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చిండ్రు అక్కడ సేవ చేయడానికి. ఒకసారి ఇండిపెండెంట్గా ఇచ్చిండ్రు, ఒకసారి ఏఐఎంఐఎం పార్టీ నుంచి ఇచ్చిండ్రు. మేము వార్డ్ నెంబర్ 3 ప్రజలకు కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మాకు వార్డ్ నెంబర్ 4లో మాకు అవకాశం ఇచ్చింది కాబట్టి వాళ్ళకు కూడా ధన్యవాదాలు. భారీ మెజార్టీతో గెలిపిస్తారని మాకు వార్డ్ నెంబర్ 4 ప్రజలకు కోరుకుంటున్నాం. గత మున్సిపల్ ఎన్నికల్లో 2వ వార్డు నుండి కౌన్సిలర్గా గెలుపొందినాము. అక్కడ అవకాశం రానందున వార్డు నంబర్ 25లో ప్రభాకరన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నుండి ముందు తీసుకెళ్తున్నాం. అక్కడ కూడా మనకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుండి నామినేషన్ వేయడం జరిగింది. ఇక్కడ కూడా మనకు ప్రజల అండదండలు, ప్రభాకరన్ వారి ఆశీర్వాదం ఉంటుంది. దీన్ని అత్యధిక ప్రపోజల్గా నామినేషన్ వేయడం జరిగింది. మరి రేపు ఒక సర్ట్ కూడా వేస్తున్నాము. ఇక్కడ వార్డ్ నెంబర్ 2లో మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. అక్కడ కూడా ప్రజలకు సేవలో ఉంటాము, ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాము. కాబట్టి ప్రజలు కూడా ఆదరణ ఈరోజు చాలా మంచిగా అనిపించింది నామినేషన్ విషయంలో. ఇకపై ఇదే ముందుకు వెళ్తాం. జై కాంగ్రెస్. ఈరోజు ఇంతకుముందు వార్డ్ నెంబర్ 24 నుంచి ఎక్కడైతే నాకు అవకాశం దొరికిందో మళ్ళీ భగవంతుడు అక్కడి నుంచి అవకాశం ఇవ్వడం జరిగింది. మరి 24వ వార్డు నుంచి భారతీయ జనతా పార్టీ నుంచి నేను పోటీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నేను 24వ వార్డు నుంచి భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు వేయడం జరిగింది. ఖచ్చితంగా మున్సిపల్లో మళ్ళొకసారిగా అడుగు పెట్టే విధంగా ఖచ్చితంగా మా ప్రజల యొక్క అందరి ఆశీర్వాదం, భగవంతుని ఆశీర్వాదంతో తప్పకుండా భారతీయ జనతా పార్టీ మరి ఆరవేసి ఒక ముద్దు బిడ్డగా ఖచ్చితంగా మళ్ళోసారి మున్సిపల్లో నిలబడుతున్నాననేసి అందరికీ తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. టీఆర్ఎస్ పార్టీ తరఫున టీఆర్ఎస్ అభ్యర్థుల ఒక నామినేషన్ ఫైల్ చేయడానికి పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు రోహిత్ రెడ్డి గారు పాల్గొనడం, మరి కార్యకర్తల్లో ఉత్సాహం నింపడం, ఆయనకు పార్టీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతూ, మరి మీ అందరూ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఏం ముఖం పెట్టుకొని ఈరోజు ప్రజలతకు పోవాలనుకుంటుంది. మహాలక్ష్మి 2500 ఇచ్చిందని ఓటు అడగడానికి కాంగ్రెస్ పార్టీ పోతుందా? 2000 పెన్షన్ను 4000 చేసినామని ఓటు అడగడానికి పోతుందా? లేకుంటే వికలాంగుల 4000 పెన్షన్ని 6000 చేస్తామని ఓటు అడగడానికి పోతుందా? మరి అదేవిధంగా ఏదైతే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ₹1,00,000 ఇచ్చినాం, మరి తులం బంగారం ఇస్తున్నాడు. ఈరోజు దాకా తులం బంగారం లేదు, అసలు షాదీ ముబారకే లేదు. అదేవిధంగా మేమున్నప్పుడు 15 లక్షల మంది షాదీ ముబారక్ స్కీమ్లు కానీ, అదేవిధంగా 15 లక్షల మంది కేసీఆర్ కిట్ కానీ, ఈరోజు తాండూరులో కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, మహాలక్ష్మి స్కీమ్ బంద్ అయిపోయింది. ఈ నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు, అది మోసం చేసిండు. ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితులు లేరు. మన రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో తాండూరు నియోజకవర్గంలో మీరు చూసినట్లయితే ఏ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినా అధికార పార్టీ తరఫు ఉంటుంది ఓటింగ్. కానీ ఈడ తెలంగాణలో మరి కేసీఆర్ గారి మరి రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు తాండూరులో కూడా మేము 40% సీట్లు గెలిచినామంటే అది పార్టీ కార్యకర్తలది, పార్టీ తాండూరు నియోజకవర్గ ప్రజలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో ఊహించుకుంటున్నారు, వాపును చూసి బల్బ్ అనుకుంటున్నారు. ఎప్పుడే ఎన్ని మోసాలు చేసి మీరు అధికారంలోకి వచ్చిన సంగతి తెలుసు. ఇక్కడ తాండూరులో మనోహర్ రెడ్డి కూడా ఎన్ని మోసాలు చేసి ఎన్ని మాయమాటలు చెప్పి జిమ్మికులు చేసి ఎత్తూరుకేలు వచ్చి ఇక్కడ గెలిచిన సంగతి కూడా తెలుసు. కానీ ఇప్పుడు అట్లా కాదు. నరసింహన్న గారు కానీ మేము అందరం కూడా తాండూరు బిడ్డలం, తాండూరు కోసం పనిచేస్తాం, తాండూరు అభివృద్ధి చేసి చూపిస్తాం. రోహిత్ రెడ్డి గారి నాయకత్వంలో 36 సీట్లలో 30 సీట్లు గెలవబోతున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భం చెబుతూ ముగిస్తున్నాం. జై హింద్, జై తెలంగాణ. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గురువారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలోని నామినేషన్ స్వీకరణ కేంద్రంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేస్తున్న నామినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్కరూ స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు. కసెట్ చేయడం జరిగింది. నిన్న నుంచి మనకి ఇక్కడ నామినేషన్ 4 మున్సిపాలిటీస్లో స్టార్ట్ అయినాయి. వాటికి సంబంధించి 34 మందిని ఆ రోజు కూడా పెట్టడం జరిగింది. వారు 34 మంది 34 AROs ఉన్నారు. వారు కూడా రూల్ ప్రకారంగా, చట్టం ప్రకారంగా ఇక్కడ మన మున్సిపల్ ఆఫీసెస్లో
అవి తీసుకున్నారు, నామినేషన్స్ తీసుకున్నారు. 5 PM వరకు మనము నామినేషన్ తీసుకుంటాము. టుమారో ఇస్ ద లాస్ట్ డే. నిన్న వరకు అయితే తాండూరులో 11 నామినేషన్స్, పరిగిలో 2 నామినేషన్స్ మాత్రమే వచ్చింది. సో ఈరోజు రేపు భారీ నంబర్స్ మనము అనుకున్నాము. అందరికీ క్యాండిడేట్స్కి కూడా ఒక రిక్వెస్ట్, మనం ఇక్కడ ఫెసిలిటేషన్ సెంటర్ పెట్టడం జరిగింది. అన్ని రకాలుగా ఎవరిని పోటీ చేయాల్సిందని తెలుసుకుంటే మీ రిజర్వేషన్స్ బట్టి, విమెన్ రిజర్వేషన్ కానీ కాస్ట్ రిజర్వేషన్ బట్టి మీరు పోటీ చేయాల్సిన వస్తే మేము కూడా ఇక్కడ ఫెసిలిటేట్ చేయడానికి కానీ ఏర్పాటు చేసాము. మీరు భారీ రకంగా భారీ నెంబర్గా పార్టిసిపేట్ చేయండి. ఇట్ ఇస్ అ డెమోక్రసీ, హెల్తీ డెమోక్రసీ సైన్ అదే ఉంటుంది. దట్ ఎంతమంది పోటీ చేయగలిగితే చేస్తే అప్పుడు ఆ డెమోక్రసీ ఎంత ఫేర్గా ఉంది, ఫ్రీగా ఉంది అని కనిపిస్తుంది. సో మనము 5 PM వరకు, టుమారో 5 PM వరకు తీసుకుంటాము. క్యాండిడేట్తో పాటు ఇంకా ఇద్దరు రావచ్చు అండి మన ఆఫీస్లో. అంటే ఒక గుంపలాగా మనము రానివ్వము, బికాజ్ రూల్ ప్రకారం ఉంటుంది. ఓన్లీ 3 ఇంక్లూజివ్ ఆఫ్ క్యాండిడేట్ అని అలా ఉంటుంది. వారు వచ్చినప్పుడు 100 మీటర్ రూల్ ఉంటుంది. ఆల్రెడీ 163 ఆర్థిక న్యాయ సంహిత 163 ప్రకారం అది కూడా ఎన్ఫోర్స్ చేయడం జరిగింది 100 మీటర్స్ లోపల. వాటికి సంబంధించి 261 పోలింగ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేసినాయి. మ్యాక్సిమం పోలింగ్ స్టేషన్స్ మన గవర్నమెంట్ ఓన్ సొంత బిల్డింగ్స్లోనే ఉన్నాయి. నిన్న గౌరవ్ అబ్జర్వర్ గారు కూడా ఈవినింగ్ వచ్చి మొత్తం రివ్యూ చేసిపోయారు. ఫస్ట్ ర్యాండమైజేషన్ కూడా పూర్తి అయింది. పోలింగ్ ఆఫీసర్, అదర్ పోలింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ సంబంధించిన వాటిని మెంబర్స్ని కూడా మనము గ్యాదర్ చేసి ఆ ర్యాండమైజేషన్ కూడా చేపడింది. ఇంకా గౌరవ ఎలక్షన్ కమిషన్ నిర్ణయాల మేరకు మనము చర్యలు చేపడతాం. అకౌంట్ విషయంలో క్లారిటీ లేదా? యాక్చువల్గా రూల్ ప్రకారం అయితే కొత్తగా చేయాలి, కానీ నిన్న ఐ థింక్ పొలిటికల్ పార్టీస్ గౌరవ ఎలక్షన్ కమిషన్ని కోరడం జరిగింది. ఇప్పటి వరకు ఏం చెప్పారు, ఈ డేట్ నుంచి కట్ ఆఫ్ పెట్టుకుని కూడా చేద్దాం, బికాజ్ ఫెసిలిటేట్ చేయాలి. బికాజ్ టైం తక్కువ ఉంది కాబట్టి కొత్త అకౌంట్ ఓపెన్ చేయడం. నామినేషన్స్ అయితే మనం తీసుకుని ఉన్నాము, కానీ వారు కూడా కానీ అది ఎక్స్పెండిచర్ క్లియర్గా మానిటర్ చేయాలి కాబట్టి అది పాటిస్తే ప్రాబ్లం. డాక్రా గ్రూపుల్లో కూడా కొంతమంది లోన్లు తీసుకుంటారు కదా సార్, అది డాక్రా గ్రూప్ దాంట్లో కట్టకుండా పెండింగ్లో పెట్టిన వాళ్ళకి నామినేషన్స్ దాఖలు చేస్తున్నారు వాళ్ళు మహిళలు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి సార్. దీనిపైన వాళ్ళపైన ఎనీవేస్ నామినేషన్ వేయనివ్వండి, స్క్రూటినీ అప్పుడు మనం ఎవరైనా ఆబ్జెక్షన్ పెడితే ఆధారాలతోటి అప్పుడు మనం అవిని పరిశీలిస్తాం. టోటల్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ 261 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సిబ్బంది ఎంత? 100 వార్డ్స్ 100 వార్డ్స్ 261 పోలింగ్ స్టేషన్. ఎంతమంది సిబ్బంది? నిబద్ధత ఉంది, కానీ 750కి కాకుండా కొద్దిగా దూరం ఉన్నాయి. పీడబ్ల్యూడీ ఓల్డ్ ఓటర్స్ బట్టి కూడా కొద్దిగా ఎక్కువ పోలింగ్ స్టేషన్స్ పెట్టడం జరిగింది. ఎంతమంది సిబ్బంది? కూడా సిబ్బంది 20% రిజర్వ్ తీసుకున్నాము. 261కి 20% రిజర్వ్ ప్రకారం పిఓస్ ఓపీఓస్ని డ్రాప్ చేయడం. సార్ ఇంకోటి, గ్రామ పంచాయతీలో నామినేషన్ కానీ ఓటు వేసి కానీ వాళ్ళ నామినేషన్ చేస్తాము. వాళ్ళ మన జాబితాలో పేరు ఉంటే వాళ్ళు నామినేషన్ వేయగలరు, కానీ ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ కొన్ని ఇష్యూస్ వచ్చినాయి, ఆయన సర్పంచ్ అయ్యాడు, వార్డ్ మెంబర్ అయ్యాడు, అక్కడ ఓట్ చేసి మనకి ఆధారాలతోటి గౌరవ రిటర్నింగ్ ఆఫీసర్స్కి చూపెడితే ప్రూవ్ చేస్తే మనం అప్పుడు స్క్రూటీని అప్పుడు అవి మనం చెక్ చేస్తాం. సార్ సమస్యాత్మక పోలీస్ స్టేషన్లు ఎన్ని ఉన్నాయి? సమస్యాత్మక పోలీస్ టోటల్ హైపర్ సెన్సిటివ్ లొకేషన్స్ 54 ఉన్నాయి. మన పోలింగ్ స్టేషన్స్ ఎక్కువ కావచ్చు. 54 లొకేషన్స్లో మనము స్పెషల్ బందోబస్తు చేస్తాం పోలీస్ వాళ్ళతో. నేడు గురువారం 2వ రోజు 108 నామినేషన్లను స్వీకరించినట్లు శుక్రవారం ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తామని, ఎక్కువ అభ్యర్థులు వస్తే టోకన్ సిస్టమ్ ప్రకారం నామినేషన్లను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేశామని తాండూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈరోజు తాండూరు మున్సిపాలిటీలో నామినేషన్లు 2వ రోజు 96 నామినేషన్లు స్వీకరించడం జరిగింది. రేపు నామినేషన్ల చివరి రోజు కాబట్టి మున్సిపల్ సిబ్బందిని కూడా వాళ్ళకి ఆర్ఓలకు, ఏఆర్ఓలకు అసిస్టెంట్స్గా ఇద్దరిని కేటాయించడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది జరగకుండా నామినేషన్లు సక్రమంగా తీసుకునేటట్టు రేపు సాయంత్రం 5 గంటల వరకు పూర్తిగా అందరి నామినేషన్ స్వీకరించేటట్టు ప్లాన్ చేసుకున్నాం. 5 గంటలకు ఎక్కువ మంది వచ్చినట్లయితే ఆర్ఓలు వాళ్ళు టోకెన్స్ ఇచ్చేసి లోపల కూర్చోబెట్టి 1 by 1 తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు 96 నామినేషన్లు వచ్చినాయి. అభ్యర్థులు కూడా అంతే 96. మనకు 2 సెట్లు 3 సెట్లు ఎవరేమీ లేదు. 96 మంది క్యాండిడేట్, 96 నామినేషన్లు వచ్చినాయి. నిన్న 11. మొత్తం ఇప్పటి వరకు 107 నామినేషన్లు స్వీకరించడం జరిగింది. 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ చివరి రోజు కాబట్టి 5 గంటల తర్వాత నామినేషన్ స్వీకరించడం జరగదు. 5 గంటల లోపే ఎవరైనా పోటీ చేయాల్సినటువంటి అభ్యర్థులు 5 గంటల లోపు
మా కార్యాలయంలోకి వచ్చి నామినేషన్ సమర్పించవలసిందిగా కోరుతున్నాను. నేడు జరిగిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు వేసిన నామినేషన్ల కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి ఎవరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తెలపాలని అన్నారు. తాము బీఆర్ఎస్ చైర్మన్ అభ్యర్థిని ప్రకటించామని, తాండూరు పట్టణంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించనున్నదని ధీమా వ్యక్తం చేశారు. 36 వార్డులలో 30 సీట్లు బీఆర్ఎస్ విజయం సాధించనుందని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ వారికి కౌన్సిలర్ అభ్యర్థులు కూడా దొరకడం లేదని, తమ కార్యకర్తలను అధికార పార్టీ నాయకులు కిడ్నాప్ చేశారని ఆరోపించారు. పోలీసులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా వాడుకుంటున్నారని రోహిత్ రెడ్డి ఆరోపించారు. వార్డుల అభ్యర్థులను మేము ఖరారు చేయడం జరిగింది. అదేవిధంగా మా చైర్మన్ అభ్యర్థిని కూడా మేము ప్రకటించడం జరిగింది. తప్పకుండా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మేము ఎక్కడ చూసినా కానీ బీఆర్ఎస్ కోసం ఈరోజు ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. మేము బీఆర్ఎస్తోనే ఉన్నాం, మేము బీఆర్ఎస్ని గెలిపిస్తాం అన్నా, మీరు కౌన్సిలర్ టికెట్ ఎవరికి ఇచ్చినా పర్లేదు, మేము తప్పకుండా గెలిపించుకొని వస్తామని చెప్పి ఈరోజు ఎంతోమంది పట్టణ ప్రముఖులు కావచ్చు, వివిధ సంఘాలు కావచ్చు, పట్టణంలో యువత విభాగాలు కావచ్చు, ఇట్లా అందరూ కూడా మరి మమ్మల్ని అప్రోచ్ అయ్యి చెప్పడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నిరాశతో ఉన్నారు. ఎంత బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రంలో పాలన ఉండేది. తాండూరు నియోజకవర్గం గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందింది. ముఖ్యంగా తాండూరు పట్టణానికి వచ్చినట్టయితే మరి పట్టణంలో మొత్తం 36 వార్డులలో కూడా గతంలో ఎన్నడూ లేని అభివృద్ధిని మరి మీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది అని చెప్పి ప్రజల మద్దతు పూర్తిగా ఈరోజు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు ఇవ్వడం చాలా సంతోషకరం. అయితే మీరు గమనించాలి, మరి మొన్ననే గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బలం ఏందో మేము చూపెట్టడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా మరి 11వ తారీఖు రోజు జరగబోయే ఎన్నికల్లో 36 కౌన్సిలర్ వార్డులలో 30 కౌన్సిలర్ వార్డులు మేము తప్పకుండా గెలుస్తాం. ఈరోజు ప్రజల దీవెనలు మా వెంబటి ఉన్నాయి, ప్రజల ఆశీస్సులు మా వెంబటి ఉన్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలు, అబద్ధపు హామీలు, 6 గ్యారెంటీల పేరుతో 420 హామీల పేరుతో ఈరోజు ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిర్రు. మరి ఏ ఒక్కటంటే ఒక్క గ్యారెంటీని కూడా ఈరోజు అమలు చేయడానికి చేతగాని కాంగ్రెస్ దద్దమ్మ పాలన ఇది అని చెప్పి ఎవరి నోట చూసినా అదే మాట వినిపిస్తూ ఉంది. పెద్ద కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువత కావచ్చు, ఎవ్వరు కూడా ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ పాలనతోని సంతోషంగా లేరు. మరి తాండూరు పట్టణానికి విషయమే మాట్లాడినట్టయితే 2 సంవత్సరాల ముందు ఎంత బ్రహ్మాండంగా మరి నీటి సమస్య లేకుండా, మరి శానిటేషన్ బ్రహ్మాండంగా ఉండి అంతా కూడా మంచిగా ఉండేది. మరి 2 సంవత్సరాల నుంచి ఈరోజు తాండూరు పట్టణంలో పాలన అనేది కుంటుపడిపోయింది అని చెప్పి ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళకు ఆల్రెడీ భయం జరిగింది. ఈరోజు మనోహర్ రెడ్డికి నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ముంటే నీ చైర్మన్ క్యాండిడేట్ని అనౌన్స్ చేయి. నువ్వు అనౌన్స్ చేస్తే నీ సీట్లు అన్నీ కూడా మొత్తం అన్ని ఖలాస్ అయితే అని చెప్పి నీకు చైర్మన్ క్యాండిడేట్ కూడా అనౌన్స్ చేయడానికి చేతనైతే లేదు. కాబట్టి నువ్వు చైర్మన్ క్యాండిడేట్ అనౌన్స్ చేయి, పబ్లిక్కి చెప్పు మా చైర్మన్ క్యాండిడేట్ ఈయన అని చెప్పి, అప్పుడు రంగంలోకి దిగు. అంతేకాదు మళ్ళీ మన సర్పంచ్ ఎలక్షన్లలో చేసిన దారుణాలే మళ్ళీ ఇప్పుడు ప్రారంభమైనాయి. మరి నిన్నటికి నిన్న వాళ్లకు కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఈ అభ్యర్థులు దొరకని పరిస్థితులలో మా అభ్యర్థులను మరి కిడ్నాప్ చేసిన దాఖలాలు మళ్ళీ నిన్న పట్టణంలో జరిగినాయి. నిన్న రాత్రి నుంచి, నిన్న మధ్యాహ్నం నుంచి మరి మాకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒకరిని కిడ్నాప్ చేసి ఇప్పటిదాకా కూడా మరి వదులుతలేరు. అంతేకాకుండా మిగతా మా అభ్యర్థులను కూడా మరి బెదిరిస్తూ ఉన్నారు. వాళ్ళ వ్యాపారాల పైన మేము చూసుకుంటామని చెప్పి, కొంతమందికి ఏమో ఒక గవర్నమెంట్ ఉద్యోగి, నేను పేరైతే చెప్పను, ఒక గవర్నమెంట్ ఉద్యోగికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఈరోజు మా పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబెడతామంటే మరి నువ్వు నిలబడితే నిన్ను నల్గొండ ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్పి బెదిరించడం జరిగింది. ఇంకొక బండల వ్యాపారి ఈరోజు బండల వ్యాపారం చేసుకుంటూ మా అభ్యర్థిగా నిలబడతా అంటే ఈరోజు ఆ అభ్యర్థికి
నీ లారీలు ఎట్లా వస్తాయి తాండూరులకు చూస్తాం, నీ లారీలకు అన్ని సీజ్ చేస్తామని చెప్పి ఆ విధంగా బెదిరించారు. ఇంత అన్యాయమా, ఇంత దౌర్జన్యమా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, తాండూరులో ఎప్పుడు ప్రజలు ఇటువంటి అరాచకాలు దారుణాలు చూడలేదు. మీరు చేస్తున్న అరాచకాలు దౌర్జన్యాలను ఎవరు కూడా సహించబోరు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో నేను చెప్తా ఉన్నా, నేను ప్రజలందరితో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను మీరు గెలిపించండి. వీళ్ళ అరాచకపు రాజకీయాలను, వీళ్ళ దౌర్జన్యాలను కట్టికడదామని చెప్పి, అంటగడదామని చెప్పి నేను ప్రజలతో పిలుపునిస్తూ, మీరు దయచేసి ఇప్పటికైనా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మా కార్యకర్తల జోలికి, మా నాయకుల జోలికి, మాకు బలపరుస్తున్న వ్యాపారస్తులు కావచ్చు, పట్టణ ప్రజలు కావచ్చు, వీళ్ళెవ్వరి జోలికి వచ్చినా కానీ బాగుండదు. రాబోయేది మళ్ళా మా ప్రభుత్వమే. రేపు మున్సిపల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరబోతుంది. నరసింహన్న చైర్మన్ కాబోతున్నాడు. మా కౌన్సిలర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున గెలవబోతున్నారు. నేను మొన్న కూడా చెప్పినా, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, మీకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా 70mm సినిమా చూపించుడు ఖాయం. నీ కేల్ ఖతమైంది, నీ దుకాణం బంద్ చేసుకో. ఇప్పటికైనా ఆల్రెడీ నిన్ను చూస్తేనే అర్థమవుతుంది, ఫుల్ ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తున్నారో కూడా మీకు అర్థమైతలేదు, ఏం మాట్లాడుతున్నారో అర్థమైతలేదు. నేను మీకు ఒకటే చెప్తా ఉన్నా, తాండూరు వాళ్ళు ఇటువంటి అరాచకాలు సహించరు. తాండూరు అనేది చాలా ప్రశాంతమైన వాతావరణంతో అందరూ, అన్ని కుల మతాల వాళ్ళు అందరూ కూడా కలిసి మెలిసి ఇక్కడ ఉండడం జరుగుతుంది. మరి గతంలో మేము కూడా ఎన్నికలు చేసినాం. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు వచ్చినాయి, స్థానిక సంస్థల ఎన్నికలు. మేము ఎన్నడూ కూడా ఏ ఒక్కరిని బెదిరించింది లేదు, ఏ ఒక్కరిని కూడా దౌర్జన్యం చేసింది లేదు. మరి ఇప్పుడు కేవలం మీరు భయంతోనే ఈరోజు ఈ విషయాలన్నిటికీ మీరు చేపడుతున్నారు. ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పకుండా 11వ తారీఖు రోజు మీకు బుద్ధి చెప్పడం ఖాయం అని చెప్పి నేను తెలియజేస్తూ, మళ్ళొక్కసారి ప్రజలందరితో కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపియండి. మన స్థానికుడు, మరి స్థానికంగా ఉండి మరి నిత్యం ప్రజాసేవలో మొత్తం వల్ల కుటుంబం మొత్తం ఎన్నో సంవత్సరాల నుంచి నిమగ్నమై ఉన్నారు. అటువంటి చైర్మన్ అభ్యర్థి నరసింహులు గారిని గెలిపియండి. మా ప్రతి ఒక్క అభ్యర్థిని గెలిపియండి. మేమున్నాం. తప్పకుండా తాండూరు రూపురేఖలు మారుస్తాం, తాండూరు ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి మేము తెలియజేస్తూ, మరి ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా అభ్యర్థులకు అందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చేస్తే తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రభుత్వంలో ఇది ఒక నీచమైన రాజకీయం తయారైంది. పాపం పోలీసు వ్యవస్థను ఈరోజు వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలుగా వాడుకుంటా ఉన్నారు. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా పోలీసు వాళ్ళతోని ఇటువంటి అరాచకాలు చేయనీయలే. పోలీసు జులుంని ఈరోజు ప్రజల మీదకి ఎన్నడూ కూడా మేము రాయనీయలే. ఈరోజు విలేకరులను కూడా పోలీసు అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. పోలీసు అధికారులకు ఈరోజు విలేకరులను లోపల పంపించే పరిస్థితి కనిపిస్తలేదు. నేను పోలీస్ శాఖతో ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు ప్రజల కోసం పనిచేయండి. మీరు విలేకరులను ఇబ్బంది పెట్టకండి, మా కార్యకర్తలను ఇబ్బంది పెట్టకండి. మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయండి. ఏదో ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పినట్టు మీరు విన్నట్టయితే రేపు రోజు మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా అప్పుడు మేమేందో కూడా మేము చూపిస్తాం. ఇప్పుడు అయితే నేను దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా, పోలీస్ శాఖ వాళ్ళతోని ఎవ్వరికి కూడా ఇబ్బంది పెట్టకండి. మీరు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారకండి అని చెప్పి నేను పోలీస్ శాఖ వాళ్ళతో కూడా నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.